ట్యాపింగ్ విచారణ ఇక ప్రవీణ్ వంతు. ఆయన వాంగ్మూలం సేకరణకు సిద్ధమవుతున్న సిట్ అధికారులు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ట్యాపింగ్ పైన ఆర్ఎస్పీ ఫిర్యాదు. పోలీసులు పట్టించుకోవట్లేదని అప్పట్లో బీఎస్పీ నేతగా విమర్శలు. ఆ ఫిర్యాదుపై విచారించాలని తాజాగా సిట్ నిర్ణయం. ఫోరెన్సిక్ విశ్లేషణకు ప్రభాకర్ రావు ఫోన్, ల్యాప్టాప్. త్వరలో సిట్ ముందుకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిన్న ఆయన ఎవరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా నోటీస్ ఇచ్చినట్టున్నారు, ఇవాళ రావాలని, ఇవాళ రేపో. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు సంకటమైన స్థితి వచ్చింది పాపం ఆయనకి. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రభాకర్ రావుని ఫోటోని చూపిస్తూ ఈయన ఈడియట్ అంటారా, ఈయన ఎంత గొప్ప మనిషి అని చెప్పే కాడికి వచ్చింది. కానీ ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో నా ఫోన్ ట్యాప్ అయిందని ఓపెన్గానే చెప్పిండు. ట్యాప్ చేసింది ఎవడంటే వీడు ప్రభాకర్ రావు అని అర్థమై బయటకు వస్తుంది. ఇప్పుడేమంటుండు, ఈయన 12 ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా రాష్ట్రం కోసం పనిచేసిండు, క్యాన్సర్ వచ్చినా పనిచేసిండు. వాడు నేను రేపు చస్తానని తెలిసిన తర్వాత కూడా ఫోన్లు ట్యాప్ చేసుకుంటూ కూర్చున్నాడు. క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా 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 ఏదో చేయాలని, బీఆర్ఎస్ని గెలిపించాలని. ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో. ఇప్పుడు మరి సిట్ ముందు పోయి ఏం చెప్తాడో, ప్రభాకర్ రావు అట్లాంటి చాలా మంచోడు, నా ఫోన్ ట్యాప్ అయిందే, నేను చెప్పలే అంటాడా? మరి అన్ని వీడియోలు ఉన్నాయి, మరి ప్రూఫ్స్ గిఫ్ట్స్ అంతున్నాయి. ఇప్పుడు అవసరమైతే మీరు ఎవరితో మాట్లాడిన ఆడియోలు ఏమైనా ఉంటే దాన్ని కూడా తెచ్చి ముందు పెడుతున్నారు సిట్ అధికారులు. సరే, ఇది అల్టిమేట్గా లాస్ట్ కేసు ఏడు దాకపోద్ది ఏమైతే అన్నది పక్కన పెడితే ఇప్పటికైతే విచారణ నడుస్తున్నది. సిట్ అధికారులు మీకు తెలియని, మీరు గతంలో ఎప్పుడో మాట్లాడిన రికార్డ్స్, కాల్స్ కూడా దాన్ని తెచ్చి ముందులో పెడుతున్నారు. ఇగో ఇది మీరు మాట్లాడిందేనా, ఇది పలానా ఆయనతో అని అడుగుతున్నారు. షాక్ అవుతున్నారు వెళ్ళిన వాళ్ళంతా, ఇది ఎట్లా వచ్చిందని. ట్యాప్ అయింది. మరి ఇప్పుడు ఏం చెప్తాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేది చాలా కీలకమైన విషయం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను సిట్ విచారించి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నది. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్కు నోటీసులు జారీ చేసి విచారించేందుకు సన్నద్ధమవుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్పీ సిర్పూర్ నియోజకవర్గం. ఇప్పుడు నేను గెలవకుండా ఉండడానికి, పాపం ఆర్ఎస్పీ గారిని గెలవకుండా ఉండడానికి కేసీఆర్ రకరకాల ప్రయత్నం చేసిండు కదా. ఆయన సిర్పూర్ నుంచి పోటీ చేసిండు. ఎన్నికల సమయంలో తన ఫోన్ను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందంటూ ఆయన పోలీసులకు కంప్లైంట్ చేసిండు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ నేను ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవట్లేదు అని బహిరంగంగా విమర్శించిండు. ఈ ఫిర్యాదుపై అప్పుడు సిట్ ఆర్ఎస్పీ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఎక్స్లో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేశ భద్రతను బజార్లో తాకట్టు పెట్టింది. మీ బాధ్యతారాహిత్యం వల్ల శత్రు దేశాలకు కూడా మన రహస్య వ్యవస్థల గురించి తెలిసిపోయిందని ఆరోపించారు. అప్పట్లో బీఎస్పీ నేతగా బీఆర్ఎస్ను నిందించిన ఆర్ఎస్పీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎక్స్లో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తన సెల్ ఫోన్, ల్యాప్టాప్ను సిట్ అధికారులకు అప్పగించారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పాలి, గతంలో మీరు చేసిన స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకోవాలన్నా, ఇప్పుడు చేస్తున్న స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకోవాలన్నా? గతంలో బీఆర్ఎస్ని తిట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ని తిడుతున్నారు. ఏది దేన్ని తీసుకోవాలి మేము? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా పిలుపొచ్చిందట. ఈ నెల 10వ తేదీన రావాలని అడుగుతున్నారట, నోటీస్ పంపిరట.